ఈరోజు మన షాప్ నుండి కస్టమర్కు నిర్మా కంపెనీ జిగ్జాగ్ కుట్టు మిషన్ ఐరన్ స్టాండ్తో అమ్మడం జరిగింది. అది ఈరోజు మన దుకాణంలో కస్టమర్కి బిగించి వారికి అందించడం జరిగింది. ఈ యొక్క కుట్టు మిషన్ ప్రత్యేకత ఏమిటి అనగా, ఇది నిర్మా కంపెనీ జిగ్జాగ్ 130K గేర్ మోడల్ అని పిలువబడేటటువంటి ఈ యొక్క జిగ్జాగ్ మిషన్ ఢిల్లీ ఫిట్టింగ్ కలిగినటువంటి హెవీ కుట్టు మిషన్. ఢిల్లీ ఫిట్టింగ్ ఈ యొక్క కుట్టు మిషన్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ యొక్క ఢిల్లీ ఫిట్టింగ్ జిగ్జాగ్ కుట్టు మిషన్ హెవీ మందం చెక్కతో టేబుల్ కటింగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేటటువంటి ఈ యొక్క కుట్టు మిషన్ గేర్ సిస్టమ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వెనక భాగం రేకు పైకి అన్నట్లయితే లోపట దారాల చైన్ ఉండకుండా ఉండేటటువంటి కుట్టు మిషనే గేర్ సిస్టమ్ కుట్టు మిషన్ అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ముందు భాగం నుండి ఈ యొక్క కుట్టు మిషన్ని చూపిస్తున్నాను. ఈ యొక్క కుట్టు మిషన్కు ముందు భాగం 0 నుండి 5 నెంబర్స్ ఉంటవి. జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే మీకు కనిపిస్తాయి. 0 నుండి 5 నెంబర్స్ ఉన్నవి కదా, ఈ యొక్క నెంబర్ని జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను తెలియపరిచేటటువంటి ఈ యొక్క విషయం జాగ్రత్తగా వినండి. ఈ యొక్క కుట్టు మిషన్ ఢిల్లీ ఫిట్టింగ్ కలిగి ఉండడం వలన ఈ యొక్క కుట్టు మిషన్లో 0 నెంబర్ పెట్టినట్లయితే సాధారణమైన బట్టలు కుట్టేటటువంటి కుట్టు వస్తుంది. క్రింద భాగం మనం ఐరన్ స్టాండ్తో ఈ యొక్క కుట్టు మిషన్ను బిగించాం కదా, అది కూడా చూపించాను. ఈ యొక్క పైన నెంబర్స్ది మనం తెలియపరుస్తున్నాం కదా. 0 నెంబర్ పెట్టినట్లయితే ఈ యొక్క కుట్టు మిషన్లో సాధారణమైన బట్టలు కుట్టేటటువంటి కుట్టు వస్తుంది. అది కుట్టేటప్పుడు ఫాల్ పాదం పెట్టుకొని కుట్టవచ్చును, లేదా సింగిల్ రంధ్రం ఉన్న పాదం కూడా పెట్టుకొని సాధారణమైన బట్టలు కుట్టేటటువంటి కుట్టు కుట్టుకోవచ్చును. ఇందులోనే 2.5, 2, 3 మధ్యన ఆపరేటింగ్ పెట్టి ఉంచినట్లయితే 2 లేదా 3 నెంబర్ ఆపరేటింగ్, ఇక్కడ నెంబర్ చూస్తున్నారు కదా, 2 లేదా 3 మధ్యలో ఇప్పుడు మనం అమర్చి నేను మీకు చూపిస్తున్నాను. ఈ నెంబర్లో ఉంచినట్లయితే ఈ యొక్క జిగ్జాగ్ మిషన్లో కొంగులు కుట్టడం, ఫాల్స్ కుట్టడం ఈ యొక్క నెంబర్లోనే వస్తుంది. 3 నెంబర్లో మనం ఈ యొక్క నిర్మా కంపెనీ కుట్టు మిషన్లో మనం పైన నెంబర్ సెట్టింగ్ చేసి పెట్టుకున్నట్లయితే కొంగులు కుట్టేటటువంటి కుట్టుతో పాటు ఫాల్స్ కుట్టేటటువంటి కుట్టు కూడా వస్తుంది. ఇది పెద్ద టేబుల్ కటింగ్ చేసుకునేటటువంటి సదుపాయం. అంటే చీరలు కుట్టేటప్పుడు చీర చాలా వెడల్పు ఉండడం వలన ఈ జిగ్జాగ్ కుట్టు మిషన్ మీద, ఈ యొక్క జిగ్జాగ్ కుట్టు మిషన్ మీద ఆ చీర పరిచిన ఈ యొక్క టేబుల్ పైననే శారీ మొత్తం ఉండేటటువంటి సదుపాయం ఉండే విధంగా టేబుల్ సైజును పెద్దదిగా పెంచి ఈ యొక్క కుట్టు మిషన్కి బిగించడం జరిగింది. క్రింద భాగం ఐరన్ స్టాండ్తో మందం చెక్క జిగ్జాగ్ మిషన్ మనం కస్టమర్కి ఇచ్చాం కదా. మరి 0 నెంబర్ పెట్టినట్లయితే కొంగులు కుట్టే కుట్టు వస్తుంది. 3 నెంబర్ పెట్టినట్లయితే కొంగులు కుట్టడానికి, ఫాల్స్ కుట్టడానికి వస్తుంది. 3 నుండి 5 మధ్యలో ఉండేటటువంటి నెంబర్స్ 3, 4, 5. ఈ యొక్క కుట్టు మిషన్ ప్రత్యేకత ఏమిటి అనగా, మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ చేసుకునేటటువంటి సదుపాయం పెద్ద లక్షలు పెట్టి కొనుగోలు చేయలేనటువంటి వ్యక్తులు రింగు సదుపాయంతో క్లాత్ను బిగించుకొని ఆ యొక్క క్లాత్ రింగు సదుపాయంతో రింగులో మనం ఎంబ్రాయిడరింగ్ చేయాలనుకునేటటువంటి ఆ యొక్క క్లాత్ను బిగించి ఈ యొక్క కుట్టు మిషన్కు పండ్ల బిల్ల పాదం తీసేసి కింద భాగం పళ్ళు కూడా తీసి దీనికి ఎంబ్రాయిడరింగ్ కుట్టుకునేటటువంటి పండ్ల బిల్ల అనేది సపరేట్గా ఉంటుంది కదా, దానిని బిగించుకొని మనం మాన్యువల్గా అనగా చేతిలో రింగు పెట్టుకొని చేతిలో రింగును పట్టుకొని
చేతితో ఆపరేటింగ్ చేస్తూ పువ్వులు కుట్టుకునేటటువంటి సదుపాయం అనగా ఎంబ్రాయిడరింగ్ కూడా చేసుకునేటటువంటి విధంగా ఈ యొక్క కుట్టు మిషన్లో స్టిచ్చింగ్ వస్తుంది. కానీ జాగ్రత్తగా గమనించండి, ఈ యొక్క జిగ్జాగ్ మిషన్ చాలా సున్నితమైన కుట్టు మిషన్ కనుక ఆపరేటింగ్ చేసేటప్పుడు కనీసం మిషన్ గురించి కొంత అవగాహన ఉండాలి. కుట్టు మిషన్ పరంగా మీరు కొనుగోలు చేసేటప్పుడు మిషన్లో జిగ్జాగ్ మిషన్లో మనకు జలంధర్ ఫిట్టింగ్, లుధియానా ఫిట్టింగ్, ఢిల్లీ ఫిట్టింగ్ అనేటటువంటి 3 రాష్ట్రాల మిషన్స్తో పాటు లోపట జిగ్జాగ్ మిషన్ వెనుక భాగం రేకు తీసి చూపించాం కదా, అందులో దారాలతో నడిచేటటువంటి చైన్ ఉంటుంది. ఆ చైన్ సిస్టమ్ కనుక మీరు కొనుగోలు చేసినట్లయితే ఆయిల్ వేయడం కుదరదు. ఎలకలు కొరికిన ఆయిల్ వేసిన గట్టిగా మనం ఎక్కడైనా మిషన్ తీసి కింద భాగాన పెట్టినట్లయితే ఆ దారాల లోపల ఉండేటటువంటి చైన్ కట్ అయితే మిషన్ ఖరాబ్ అయ్యేటటువంటి విధంగా ఉంటుంది. కనుక ఆ యొక్క కుట్టు మిషన్ను లోపల జిగ్జాగ్ మిషన్ చైన్ సిస్టంతో ఉండేటటువంటి మిషన్ కొనుగోలు చేయకండి. నేను చూపించేటటువంటి ఈ యొక్క కుట్టు మిషన్ గేర్ సిస్టమ్ మోడల్ కుట్టు మిషన్. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే క్రింద భాగంలో ఉండేటటువంటి ఈ యొక్క స్టాండ్ లేటెస్ట్ మోడల్ కలిగినటువంటి ఈ యొక్క స్టాండ్ ఐరన్ స్టాండ్ మాత్రమే. క్రింద భాగం స్టాండ్ ఐరన్ స్టాండ్తో మనం ఇవ్వడం జరిగింది. కుట్టు మిషన్ కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించండి. కొన్ని విషయాలు మీరు తప్పకుండా తెలుసుకున్నట్లయితే మాత్రమే మీకు మంచి మిషన్ మీరు కొనుగోలు చేయడానికి, అద్భుతంగా ఉండేటటువంటి నాణ్యత కలిగిన మిషన్ కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్రింద భాగం స్టాండును మరొకసారి నేను ఎందుకు చూపిస్తున్నానంటే, స్టాండులలో పాతకాలం నాటి బీడ్ స్టాండ్స్ అద్భుతంగా పనిచేస్తవి. క్రింద భాగం స్టాండ్స్లలో ఇప్పుడు మనం ఈ యొక్క కుట్టు మిషన్కు బిగించినటువంటిది ఐరన్ స్టాండ్ కాకుండా బీడు స్టాండ్ను కనుక మీరు తీసుకున్నట్లయితే ఒక 20 నుండి 30 సంవత్సరాలు పనిచేస్తుంది. ఈ క్రింద భాగం ఉండేటటువంటి ఐరన్ స్టాండ్తో మీరు కొనుగోలు చేసినట్లయితే తుప్పు పట్టడానికి అవకాశం ఉంటుంది, నీళ్లు తగలకుండా ఉండాలి. క్రింద భాగం బేరింగ్ సిస్టమ్ లైట్ వెయిట్ స్టాండ్ అని పిలువబడుతుంది. కాబట్టి దానిని జాగ్రత్తగా సున్నితంగా వాడుకుంటే మాత్రమే ప్రయోజనాత్మకంగా ఉంటుంది. లేదా మీరు ఈ విధంగా ఐరన్ స్టాండ్ తోటే తీసుకున్నట్లయితే బీడు స్టాండ్కు ఈ యొక్క ఐరన్ స్టాండ్కు 1000 రూపాయల తేడా ఉంటుంది. కుట్టు మిషన్ పరంగా రేటు మీకు కొంచెం తక్కువలో కావాలి అని కనుక మీరు భావించినట్లయితే ఇలా ఐరన్ స్టాండ్తో కొనుగోలు చేసినట్లయితే మీకు సుమారుగా, అంటే స్టాండ్స్లలో కూడా రకాలు ఉంటాయి, ఐరన్ స్టాండ్లలో సుమారుగా 500, 800, 1000 రూపాయల డిఫరెన్స్తో వస్తుంది. నేను మీకు ఇచ్చేటటువంటి సూచన, క్రింద భాగం స్టాండ్ ఎప్పుడైనా